కాళీపీఠ అంతరంగం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అయితే మనం గురుగారి ద్వారాగా ఇంకొత్త విషయాలు ఏమన్నా తెలుసుకుందామని చెప్పి నేను ఈ గురుగారిని అడిగి దీని గురించి మాట్లాడదామని చెప్పాను. గురుగారు తప్పకుండా చేద్దామమ్మా అని అన్నారు. అందుకోసం అని చెప్పి మనకున్న సందేహాలు అడుగుదాము. నేను దేని గురించి అడగాలనుకుంటున్నాను, లవ్ జిహాద్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఇది ఎట్లా మొదలైంది, అసలు ఏంటి పరిస్థితి అని ఒకసారి అడుగుదాం అనుకో. అందరికీ తెలిసిన విషయమే, కానీ గురువుగారు ఇంకేమన్నా కాస్త మనకేమన్నా తెలిసేటట్టుగా ఏమన్నా చెప్తారేమో. ఎందుకంటే ఇది తెలిసేటట్టుగా చెప్పటం వల్ల చాలా మంది ఆడపిల్లల జీవితాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే తెలిసి బురదలో ఎవరు పడరు కదా. అందుకని ఒక్కసారి గురువుగారిని అడుగుదాము. నమస్తే గురువుగారండి. శుభం భూయాత్. మీతో ఇలా మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా నీలాగా ప్రశ్నల్ని సంధించే వాళ్ళంటే చాలా ఇష్టం. ఇక్కడ మీరు అడిగేటువంటి ప్రశ్న లవ్ జిహాద్. అవును గురుగారండి, లవ్ జిహాద్ అసలు ఏంటి పరిస్థితి? లవ్ జిహాద్ ఇప్పుడు కామాతురానం నభయం నలజ్జ. కామం ఉన్నప్పుడు సిగ్గు గాని భయం గాని ఉండవు. ఇక్కడ ఒక వయసు వచ్చిన ఆడపిల్లకి ఇది మంచా చెడా అని అన్నీ తెలుసు. ఒక పల్లెంలో అన్నం పెట్టి ఇంకో పల్లెంలో గడ్డి పెడితే అన్నం తింటాం కానీ గడ్డి అయితే తినాం కదా. మరి 10 నెలలు మోసి కడి ఇంగిత జ్ఞానం నేర్పి ఉన్నత చదువుల కోసం వాళ్ళను ఒక మంచి విద్యా వేదికకు మనం పంపించిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో విశ్వాసంతో ఎంతో నమ్మకంతో, అంటే ఇక్కడ ఎవరి తప్పు అంటారు చెప్తారు, ఎంతో విశ్వాసంతో ఎంతో నమ్మకంతో వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ఆడపిల్ల టీనేజ్ వచ్చిన తర్వాత, టీనేజ్ ముదిరిపోయిన తర్వాత ఆ ఊహలకి రెక్కలు వచ్చేస్తాయి. ఈ రెక్కలు సవ్యమైన మార్గంలో పయనిస్తే పర్లేదు, లేదా ఆ రెక్కలని ఒక బైక్ వేసుకొని ఒక రాగానే, అట్లానే మంచి బెంజ్ కార్లు వేసుకొని రాగానే, చాలా కాస్ట్లీగా ఒక వ్యక్తిక కనపడగానే వీళ్ళు మరి ఒక లగ్జరీ లైఫ్ కి ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు. ఎందుకంటే ఇదంతా సోషల్ కల్చర్ అన్నమాట. అంటే లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇన్నాళ్ళ దాకా అమ్మ నాన్న మాకు ఏ రకమైన ఆనందాన్ని ఇవ్వలేదు, సినిమాలకు తీసుకుపోలేదు, షికాలకు తీసుకుపోలేదు. మేమేమన్నా నోరు తెరిచి అడిగినా కూడా వాళ్ళు మా చిన్న చిన్న కోరికలను కూడా తీర్చలేకపోయారు. ఇప్పుడు మేము స్వేచ్ఛ విహంగాలం అయ్యాము. ఇప్పుడు మేము ఎవరితో ఎటు తిరిగితే ఎవడు చూడొచ్చాడులే అనేటువంటి భావన అందరి ఆడపిల్లలకి ఉండదు. అందరి ఆడపిల్లలకి ఉండదు, అది కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు లవ్ జిహాద్ అనేది కూడా నిజంగా చెప్పాలంటే భారతదేశంలో లవ్ జిహాద్ అనేటువంటిది స్వల్ప సంఖ్యలోనే ఉంది, కానీ అది ఏదో ఉత్పాతం జరిగేటట్లయితే లేదు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన భారతీయ సంస్కృతి ఏంటి, మనం హిందువులము కాబట్టి మనం ముస్లిమ్స్ వాళ్ళ తప్పే ఉంటుంది. వాళ్ళతో జిహాద్ ఏంటి, వాళ్ళని మాయ చేయటం ఏంటి, వాళ్ళని మభ్య పెట్టడం ఏంటి? నీకు తెలీదా? నీకు నీ అమ్మా నాన్న చెప్పలేదా? వాడేదో ఒకవేళ నిజంగా దీంట్లో ఒక జాతిని మనం కించపరచాల్సిన అవసరం ఏముంటుంది కదా. లవ్ జిహాద్ ముస్లింసే లవ్ జిహాద్ చేస్తారు, ఇంకొకళ్ళు చెయ్యరు. అయ్యో ఎంతో మంది ఈరోజు మరి కులాంతర మతాంతర వివాహాలు కూడా చేసుకుంటున్నారు కదా. అంటే కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు వీళ్ళంతా మన దేశంలోనే. కానీ ఈ లవ్ జిహాద్ అనే వాళ్ళు అవతల దేశాలలో, ఏ దేశాలు కదా, ముస్లింస్ అంతే. వాళ్ళు ముస్లింస్ ట్రాక్ అయ్యేటి ఏంటి, నువ్వేమన్నా బొమ్మవే? అంటే ప్రేమ గుడ్డిది అంటారు కదా. అదే ప్రేమ గుడ్డిది అంటే ఆ గుడ్డిదనంతా పడ్డవాడు అనుభవించక తప్పదు కదా. అసలు ఇంగిత జ్ఞానం కావాలి కదా. కేవలం డాక్టర్లు అయినంత మాత్రాన, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినంత మాత్రాన, బాగా చదువుకున్నంత మాత్రాన కనీసం కామన్ సెన్స్ ఉండాలిగా. ఒక స్టెప్ తీసుకుపోయే ముందు కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆడదానికి
మగవాడి యొక్క చూపులో లోతుని అర్థం చేసుకోగలిగిన శక్తి ఆడదానికి దేవుడిచ్చిన వరం అది. అంటే ఎక్కువ ఏ ఆడపిల్లలు అట్రాక్ట్స్ అవుతారంట? ఏ ఆడపిల్లలు అదే చెప్పారు కదా, తల్లిదండ్రులు ఎక్కువ పట్టించుకోకుండా, ఎక్కడికి తిప్పకుండా, వాళ్ళకి ఒక చిన్న చిన్న ఆనందాలను కూడా వాళ్ళకి ఇవ్వకుండా. అర్థమైందా? ఎక్కువ మందిలో నాకు తెలిసి కాస్త విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే డౌన్ ట్రాడెన్ సిటీస్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, వీళ్ళు అంటే బాల్యంలో యవ్వనంలో చిన్న చిన్న అనుభూతులు కూడా, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీకి 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు వెళ్తున్నారు. అందులో కొంతమంది అమ్మాయిల చేతిలో ఐఫోన్ ఉంటుంది, కొంతమంది అమ్మాయిల చేతిలో చాలా కాస్ట్లీ ఫోన్ ఉంటుంది. కానీ ఈ ఫోన్స్ తక్కువ ఫోన్ ఉన్న వాళ్ళు, 10,000 ఫోన్ ఉన్న ఒక అమ్మాయి ఏమనుకుంటుందంటే, అంటే తను ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతుంది. ఫస్ట్ అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతుంది. అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అని నువ్వు ఫీల్ అవుతే, నువ్వు అది ఎలా సాధించాలి, ఉన్నత మార్గంలోకి వెళ్లి సాధించడం వేరు, పక్కనే బట్టి సాధించడం వేరు. వీళ్ళు అటు ఏ కులమైన కావచ్చు, ఏ మతమైన కావచ్చు, ట్రాప్ చేయడానికి ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటి, అమ్మాయికి ఇంకో అమ్మాయిని సరి చేస్తారు. అమ్మాయితో అమ్మాయి స్నేహం ముందు బుట్టలో వేయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, అమ్మాయి వచ్చి ఏం చేస్తున్నారు మీరు, ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా, నైస్ నైస్ నైస్, అట్లా చిన్నగా పరిచయం లేదు. ఆ తర్వాత ఈ పాపం ఈ అమ్మాయి మరి బాల్యంలోను యవ్వనంలోను టీనేజ్లోను ఏ రకమైన ఆనందాన్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి పొందలేదు. అంటే తల్లిదండ్రులు ఆ ఫీలింగ్ ని వాళ్ళకి ఇవ్వటం లేకపోవటం వల్ల, అంటే అది కూడా ఒక కారణం. తల్లిదండ్రులు పిల్లలని వాళ్ళ జీవితంలో కొన్ని కొన్ని అనుభూతుల్ని వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రి ప్రసాదించాలి. అంటే తల్లిదండ్రులు ఎలాగా అసలు ఏం చేయాలంటే, ఏం లేదు, ఏముంటుంది ఇప్పుడు అంతా. పైగా ఎక్స్పెషల్లీ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కార్పొరేట్ విద్య ఉంది కదా, ఈ కార్పొరేట్ విద్య జైలు జీవితం కంటే ఘోరమైంది. తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఉదయం 7 పోతే సాయంత్రం 10 దాకా జైలు జీవితం. ఈ జైలు జీవితంలో ఏం చదువులు, వ్యక్తిత్వం లేని చదువులు దేనికి? అనారోగ్యాలు వస్తున్నాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆడపిల్లలకి. సో ఇటువంటి పరిస్థితులు చిన్నగా ఫలానా అమ్మాయిని కొద్దిగా లైన్లో పెట్టు అని ఒక మింగిల్ నేచర్ కలిగిన ఒక అమ్మాయితో వాళ్ళ మీదకి ప్రయోగిస్తారు. అంటే ఎక్కువ ఎవరు లేని వాళ్ళని ఎక్కువగా వీళ్ళు ఎక్కువ లేని వాళ్ళు అని కాదు, ఎవరు ట్రాప్ లో పడతారు అనేది అంటే తెలిసిపోతుంది. అదేంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గమనిస్తూ ఉన్నప్పుడు పక్కన అమ్మాయి చేరుతుంది. చేరి ఏమే వాడు చూడు నిన్ను చూస్తున్నాడు, వాడు చూస్తున్నాడు అని అన్నా కూడా చూడనటువంటి అమ్మాయిలు ఈ గాలలో చిక్కరు. అలానే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఇతను నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. చేసినప్పుడు ఇప్పుడు అంత ప్యాషన్ ఏంటి, చేతులు ఇవ్వటం. వెనకటి రోజుల్లో పాణిగ్రహణం, అప్పుడే చేతులు కలిపేవాళ్ళు ఆడామొగ, అది పాణిగ్రహణం. ఇప్పుడు ఫ్రెండ్ అంటే చాలు పాణిగ్రహణమే. వాడు ఒత్తుతాడో లేకపోతే పట్టుకుంటాడో ఎవరికి తెలియదు కదా, చెయ్యిచ్చే వాళ్ళకి తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. సరే వాడు ఒత్తాడే అనుకుందాం, చేతిని ఒత్తినప్పుడు ఈ అమ్మాయి కట్ చేసేసుకుని వెళ్ళిపోవాలి, ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఆ ఫ్రెండ్ తన ఫ్రెండ్తో గాని అసలు మాట్లాడకూడదు, ఇంకా మాట్లాడకూడదు కదా. మరి అంటే అప్పుడే తనకి అర్థం అయిపోయింది, ఇట్లా అర్థం అవుతుంది ఆడపిల్లకి. కానీ ఎందుకని అయినా మాయా ప్లస్ మైనస్ ఏమవుతుంది, విద్యుత్ వచ్చేస్తుంది, పవర్. కానీ ఈ పవర్ ని ఎవరైతే
యాక్సెప్ట్ సమ్ లిమిటేషన్స్ బియాండ్ గోదెం. ఎవరికి వాళ్ళు ఒక చట్టం గీసుకొని నేను దీంట్లో బ్రతకాలి, నాకు టైం వస్తుంది, ఐ ఎంజాయ్ మై లైఫ్ విత్ మై ఆథెంటికేటెడ్ హస్బెండ్ అని అనుకున్నప్పుడు ఆ ఆడపిల్లకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. లవ్ జిహాద్ అని ఈ సాహిబుల్ లవ్ జిహాద్ చేశారు, ఇంకోటి ఎందుకు లవ్ జిహాదే వాళ్ళు చేసేది ఏంటి తెలీదా? వీళ్ళకి తెలీదా? తెలుస్తుంది. అంటే ఒక టైం కాకపోయినా ఒక టైం అయినా అర్థం అవుతుంది. అరే ఖచ్చితంగా పెంట గొప్ప దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. ఒక మనిషితో మనం మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మనకి, వాళ్ళ మాటలతో మాట్లాడతారు కదా. నమ్మించేది ఏంటి? నమ్మటానికి నువ్వేమన్నా కుక్క పిల్లవా లేకపోతే పిల్లి పిల్లవా? నమ్మించేదేంటి? నమ్మించేటట్టు మాట్లాడుతున్నాడు అంటే అంత అమాయకురాలివా నువ్వు? అంటే అంత అమాయకురాలు ఏవేం కాదు. అంటే వీళ్ళకి కల్చర్ గురించి తెలియకపోవచ్చు. కల్చర్ గురించి తెలియకపోవటం ఏంటి? అదే నేను మీకు చెప్పేది. కల్చర్ గురించి తెలియకపోవటం ఏంటి? ఈ రోజుల్లో 6 ఏళ్ల అమ్మాయికి కల్చర్ గురించి తెలుసు. వాట్ ఈజ్ గుడ్ టచ్, వాట్ ఈజ్ బ్యాడ్ టచ్ అంటే స్కూళ్ళల్లో నేర్పుతున్నారు, అద్భుతంగా చెప్తూ ఉన్నారు వాళ్ళు. తెలుసుకో. 6 ఏళ్ల అమ్మాయి, 7 ఏళ్ల అమ్మాయి, 8 ఏళ్ల అమ్మాయి కర్మకాలే పక్కింటోడో లేకపోతే ఇంకోడో అంకులు అని చెప్పి దగ్గరికి లాక్కోవడానికి భయపడుతున్నారు ఇప్పుడు. ఒకప్పుడు పిల్లల్ని ముద్దు చేసేవాళ్ళు, అసలు ఇప్పుడు ఎవరు ముద్దు? ఇప్పుడు ముద్దు చెయ్యాలంటే అసలు పట్టుకోవడానికి వాడు వణికి చేస్తున్నాడు అనమాట. అది పుట్టుకరా వాడు ప్రేమగా పట్టుకున్నాడు అనుకుందాము. వాడు ప్రేమగా పట్టుకున్న ఆ పిల్లకు తెలిసి తెలియక స్కూల్లో చెప్తారు ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్ అని చెప్తారు కదా. అది ఒకవేళ పుట్టిన వాళ్ళ అమ్మ దగ్గర ఇంప్లిమెంట్ చేసింది అనుకో, అమ్మో అంకుల్ అమ్మ నన్ను గట్టిగా పట్టుకున్నాడు అమ్మ అందనుకో, అయిపోయింది. అంకుల్ జీవితము, అంకుల్ మీద ఆ కుటుంబం మొత్తానికి ఉన్నటువంటి గౌరవం మొత్తం క్షణంలో పోతుంది. కాబట్టి ఎవరు అంత సాహసం అనేది ఎవరు చెయ్యరు. స్త్రీ అవకాశం ఇస్తే పురుషుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఎట్లా ఉండాలంటారు ఆడపిల్లలు? ఎట్లా ఉండాలంటే ఆడపిల్ల అంటే ఒక మొనార్క్ లాగా ఉండాలి, ఇండివిడ్యువాలిటీతో ఉండాలి. అర్థమైందా? ఆడపిల్ల ఎవరిని పడితే వాళ్ళ చూసి నవ్వకూడదు. అంటే ఆత్మీయత, అన్నయ్య, అమ్మ, తమ్ముడు, మిత్రుడు అది వేరు. అన్నయ్యతో పాటు కలిసిన వెళ్ళినా కూడా అనుకుంటారనేది దానివల్ల ప్రమాదం లేదు. ఎందుకంటే అన్నయ్యని ఇప్పుడు కాకపోతే రేపైనా తెలుస్తుంది. అది కాదు ముఖ్యం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఒక వయసు వచ్చిన తరువాత ఆడపిల్ల మాత్రం ఖచ్చితంగా కొన్ని లిమిట్స్ తో బ్రతకాలి. సరే మేము లిమిట్స్ తో బ్రతకము, మా ఇష్టం వచ్చిన మేము జీవితాన్ని గడుపుతామంటే ఒక ఆడపిల్ల యొక్క జీవితం అంతంలో కుక్కలు చించినటువంటి ఇష్టమైపోతుంది. మీ అందరికీ తెలుసు సావిత్రి మహానటే, కానీ సావిత్రి గారి జీవితం అంతంలో చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. మరి అద్భుతమైనటువంటి సహజ సౌందర్యవతి అయిన శ్రీదేవి నీళ్ల తొట్టెలో మునిగి తెచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? అంటే శ్రీదేవి తప్పు చేసిందా? లేదు, చేయలేదు. చేసింది. ఇప్పుడు ఒక భార్య ఉన్న వాడిని ఇదెందుకు వాడిని తగులుకోవాలి? చేయకూడదు. అలాగా ధర్మం ఉంది కదా, మరి ధర్మాన్ని పాటించాలి. ఇప్పుడు వీళ్ళు రెచ్చిపోతున్నారు అనుకో, రేపు దెబ్బతినేది వాళ్ళే తింటారు, ఏమవుతుంది? ఇప్పుడు చేసుకున్న భర్త ఈ రోజు ఆడపిల్లలు వాళ్ళకి ప్రతి వాళ్ళకి ముందే ఇప్పుడు వివాహం చేసుకోవాలంటే వీడికి ఎంత ప్యాకేజీ, వాడికి ఎంత ప్యాకేజీ, వాడికి ఎంత ఉంది, వీడికి ఎంత ఉంది, అవును, ఆ పిల్లడి సైజ్ ఎంత, ఇది ఆలోచిస్తుంది. ఆ పిల్లడికి వచ్చే డబ్బులేంటి? డబ్బులు పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. మరి 3 లక్షలు 4 లక్షలు నెలకి రావాలి. నెలకి 4 లక్షలు వస్తే ఇది వాడి మీద ఎక్కి వెనక 2 మెడ చుట్టూ చేతులేసి తిప్పితే పోని బాధ్యత అంతవరకు బాగానే ఉంది. మరి ఇంకా
ఏ బీటెక్లు చదివేటప్పుడు, ఏ ఎంటెక్లు చదివేటప్పుడు, లేకపోతే 10th క్లాస్ చదివేటప్పుడు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఏదో వీధికి ఒక లవర్ ఉంటాడు. పెళ్లి తర్వాత వాడితో లేనిపోని గెలికిందనుకో, వాడొచ్చి గెలికినా, ఇదేళ్ళు గెలికినా ఆ కుటుంబం నాశనం, పిల్లలు నాశనం, సమస్తం నాశనం. సిగ్గు లేదు ఆ మాత్రము. గీకుతాడు మగాడు, గీకుతాడు. మొగాడు గీకాడని ఆడది గీకించుకోవడానికి సిద్ధంగా ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు పిల్లలని ఖచ్చితంగా ఒక అయ్యే చేతిలో పెట్టేంత వరకు ప్రతి కదలికని పర్యవేక్షించాలి. నెంబర్ 1. ఎందుకంటే స్త్రీ భూమి చుట్టూ కంచేస్తాం, ఎందుకు ఎవడో వచ్చి ఆక్రమిస్తాడని. మరి కన్నబిడ్డ అంటే భూమితో, స్త్రీ అంటే భూమితో సమానమే. ఆ భూమిలోకి 10 మంది వచ్చి ఆక్రమిస్తే అట్లా కాదు కదా, మరి ధర్మం ఎట్లా అవుతుంది? ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు అందరూ చెప్పేటట్టు ఈ లవ్ జిహాదులు చేశారు, కావాలని చేశారు, ఈ కేరళ స్టోరీస్ అని, ఆ స్టోరీస్ అని, ఈ స్టోరీస్ అని. ఏమన్నా అమాయకపు పిల్లలా అండి? అమాయకపు పిల్లలా? అందరూ చదువు ఇష్టపడే కదండి చేసుకుంది వాడిని. ప్రేమ గుడ్డిదన్నంత మాత్రాన, ప్రేమ గుడ్డిదైతే ఏముంది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అవుద్ది జీవితం. గుడ్డెద్దు చేలో పడితే అది ఒక చోటకు పోదు కదా, దానికి తెలియదు కదా. ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. మరి ఎలా ఎవడి మీదో తప్పు నెట్టేస్తే ఆ ధర్మం ఎలా అవుతుంది కదా? తప్పు నెట్టకూడదు. అది అంటే మనకి మనమే ఖచ్చితంగా మారాలి, మనకి మారాలి, తెలుసుకోవాలి, జాగ్రత్తతో ఉండాలి. అవతల వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఒక భార్యతో మగవాడు ఉండాలి, ఒక ఆడదంతో మగవాడు ఉండాలి, ఒక భర్తతో ఆడత ఉండాలి. ఈ మధ్య ఇవి ఎక్కువైపోయినాయి అంటే అదే పరిస్థితి. ఒకటి ఎవరి కోసం భర్తనే చంపేస్తున్నారు. చాలా మంది అంటారు, ఈ భర్తను చంపేయటంలో చంపారా లేకపోతే వదిలిపెట్టి పోయారా అనే దాంట్లో చాలా పర్సనల్ వాళ్ళ అంతర్గత ఆలోచనలు కొన్ని ఉంటాయి. అప్పుడు దాకా తల్లిదండ్రుల్లో ఉండి, అప్పుడు దాకా ఉద్యోగం చేసుకుంటూ ఒక మంచి భర్తతో జీవితం గడపాలని ఒక ఆడదానికి ఉంటుంది. వాడు దీన్ని పట్టించుకోకుండా ఎప్పుడు కంప్యూటర్ చేసుకుంటూ, ఎప్పుడు ల్యాప్టాప్ చేసుకుంటూ, లేకపోతే ఫోన్లలో మాట్లాడుతూ ఉంటే మనకి ఉంది కదా. ఈ మ్యాటర్ గురించి చాలా సీరియస్ గా మాట్లాడుకుందాం గురుగారు. ఇదే రగులుతుంది మొగలిపోదా అని ఈ అమ్మాయి పాడుకుంటుంది. అవును, మాట్లాడుకోవాలి దీని గురించి. వాడు అక్కడ ఏం చేస్తాడు, వాడికే మరి వాడి టెన్షన్ వాడిది, కానీ వాడి తప్పు. వాడు కూడా ఖచ్చితంగా నా భార్యకి ఏది అవసరం అనేది సంతృప్తిగా తెలుసుకోవాలి. అందుకే చాలా మంది మగవాళ్ళలో సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. స్త్రీని సంతృప్తి పరచడం అనేది లేకపోవటం వలన, స్త్రీని ప్రేమగా చూడకపోవటం వల్ల భార్యని, స్త్రీకి ఇది నా జీవిత భాగస్వామిని, దీన్ని నేను సంరక్షించుకోవాలి, దాన్ని నేను సంరక్షించుకోవాలి అంటే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఏ విషయంలోనూ నేను క్షోభకు గురి చేయకూడదు అని ఖచ్చితంగా మగవాడు అనుకొని తీరాలి. అంటే వాళ్ళ కోసమే కదా, కుటుంబం కోసమే కదా తను కష్టపడేది కావచ్చు. కుటుంబం కోసమే కష్టపడతాను అని చెప్పి తాళి కడుతూ నిన్ను అన్ని రకములుగా సంతృప్తి పరిచదను, నీకు ఏ కష్టమును నష్టమును కలుగునియను అని 3 ముళ్ళు వేస్తున్నాడుగా. అది మర్చిపోతే కుటుంబం కోసం కష్టపడితే ఎట్లా కదా, ఇందాక చెప్పాను మీకు, రగులుతుంది మొగలిపోతా ఇక్కడ. మరి ఆయన ఆడవాళ్ళని కూడా పట్టించుకోవాలి, డెఫినెట్ గా పట్టించుకోవాలి. 100% ఆడవాళ్ళని ఈ భర్తలు పట్టించుకోకపోవటం వల్ల ఒకటి, రెండోది సెక్స్ ఎడ్యుకేషన్ సరిగా లేకపోవటం వల్ల, అది మగవాడికి తెలియకపోవటం వల్ల, ముందు థియరీ తెలుసుకోవాలిగా. అసలు ఆడవాళ్ళకి ఏం కావాలని కూడా తెలుసుకునేంత టైం కూడా లేకుండా ఈ కంప్యూటర్ల ముందే కూర్చుంటున్నారు తప్ప. కంప్యూటర్ ముందు అదొక టెన్షన్.
ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అట్లానే తయారయ్యారు కదా. 30 ఏళ్ళు వస్తే కానీ పెళ్లి చేసుకోవట్లా, 32 ఏళ్ళకి పెళ్లి దాకా చేయట్లేదు. ఇంకా వాళ్ళ జీవితంలో 32 ఏళ్ల దాకా ఒక స్త్రీ తన పాతిపత్యాన్ని, తన శీలాన్ని కాపాడుకోవటానికి పడే స్ట్రగుల్స్ పడుతుంది. పడిన వాళ్ళు ఇప్పుడు సీతలు ఉంటారు, శూర్పణఖలు ఉంటారు, చింతామణులు ఉంటారు, శివంగులు ఉంటారు. అందరూ ఒక రకంగా ఉంటారని కాదు కదా. కాబట్టి నేననేది ఏంటంటే ఈ లవ్ జిహాదులు, ఆ జిహాదులు, ఈ జిహాదులు ఒట్టి మాయ. కామం పొవ్వెక్కినప్పుడు చిత్ర విచిత్ర విన్యాసాలు పోతారు. ఖచ్చితంగా ఆడపిల్లలు ఖచ్చితంగా ట్రాప్ లో పడకుండా ట్రాప్ లో పడక వాళ్ళు కాపాడగా ప్రయత్నం చేయటమే. అంటే వాళ్ళకి కొంత అంటే ఎలాగానే ఉంది, ఎలాగానే చెప్పాల్సిన అవసరంలా, ఎవ్వరు చెప్పాల్సిన అవసరంలా. మాటలు చాలా తీయగా మాట్లాడతారు. అయ్యో, మాటలు తీయగా మాట్లాడినంత మాత్రాన నా తనువు మొత్తం నీకే అర్పణ చేస్తాను అనుకోవటం పిచ్చిముండ ఆలోచన కాదు. దానికే ఉంటది కామము, కోరిక దానికే ఉంటుంది. కామమేనంటారా? కామమే. ప్రేమ వీళ్ళ బొందా, ప్రేమ లేదు, కామము. ఈ ప్రపంచమును, ఈ సమాజమును పాలించుచున్నది, పాలించి పోషించుచున్నది కామము మరియు ధనము. అంతే 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 తప్ప వీళ్ళకంటే ఒక ప్రపంచంగా అసలు ప్రేమ ఉంటే ప్రేమతో పెళ్లి చేసుకుంటే, ప్రేమతో కనుక పెళ్లి చేసుకుంటే ఒకళ్ళతో ఒకరు కలిసి బతకాల, ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి చావాల. అది నిజమైన ప్రేమ. ప్రేమ కాదు. ప్రేమ ఎక్కడుంది ఇప్పుడు? లేదు. ఒకప్పుడు ఎనగడి రోజుల్లో ఉంది ఆ ప్రేమ. చక్కగా చిన్నప్పుడు వివాహాలు చేసేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు, 4 పిల్లల్ని కనేవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు వద్దు, ఏమొద్దు. ఉమ్మడి కుటుంబాలలో మీరు మగ్గమని ఎవడు చెప్పడు, కానీ మీరు ఉత్తమ సంసారాన్ని కొనసాగించాలి అని ఎవడైనా కోరుకుంటారు. ప్రేమ ఎక్కడుంది? ఒకప్పుడేమో 12 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు, తర్వాత 17 ఏళ్ళకి 18 ఏళ్ళకి చేసేవాళ్ళు. పెళ్లి ఎప్పుడు చేశారు? వెళ్ళిపోయింది. పెళ్లి ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అంటే కాలం మారిపోతూ ఉంది, టెక్నాలజీ మారిపోతూ ఉంది. దీని వల్ల కాలంలో కొన్ని మార్పులు వస్తాయి. అయితే 100 సంవత్సరాలు ఏ మనిషి బతకడు. వీళ్ళు లక్షల కోసం వీళ్ళు లక్షణమైన జీవితాన్ని, యవ్వనాన్ని త్యాగం చేసి చివరికి అన్ని విధాలుగా భ్రష్టుపడుతున్నారు. ఇటు యువకులు భ్రష్టు పట్టిపోతున్నారు, యువతులు భ్రష్టు పట్టిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, లవ్ జిహాద్ అని ఇంకో మతాన్ని, ఇంకొక దీన్ని, మన బంగారం మంచిదైతే అంత. కాబట్టి ఇవన్నీ చాలా చాలా సున్నితమైన అంశాలు. ఇవి వ్యక్తికి మారిపోతాయి. ఒక యువతికి ఇంకో యువతికి మారిపోతాయి. 100 మంది యువతులు ఉన్నారంటే 100 మంది యువతుల యొక్క ఆలోచన ఇలా ఉండదు, ఉండదు. వాళ్ళు డిఫరెంట్ ఆలోచనతో ఉంటారు, ఉండదు. కాబట్టి అందరూ తెగిస్తారా? అందరూ శ్రీరాములు ఉండరు, అందరూ రావణ బ్రహ్మలు ఉండరు, అందరూ సీతమ్మలు ఉండరు, అందరూ శూర్పణఖలు ఉండరు. సీతలు ఉన్నారు, శూర్పణఖలు ఉన్నారు. కాబట్టి ఇది ఇప్పుడున్న ఈ సమాజంలో, ఈ కలియుగంలో వాంఛ మోహిత వాతావరణమే తప్ప ప్రేమామృతమైనటువంటి సంసారాలు, ప్రేమామృతమైనటువంటి జీవన విధానాలు ఎక్కడైనా ఉంటే ఆ దంపతులకు నమస్కారం. లేనప్పుడు మనం విమర్శించుకుంటూ పోవటం ఎందుకు? అమ్మా, సంస్కరింపబడండి, ఆలోచించండి, యోచించండి. మీ తల్లిదండ్రులు మీకు
ఒక మంచి సంబంధం తీసుకొచ్చి అప్పటిదాకా వేచి ఉండండి. ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారి గురించి వర్తమానాన్ని మీ తల్లిదండ్రులకి చెప్పి ఒక గూఢాచారి వ్యవస్థతో అన్నిటినీ సమీకరించుకొని అప్పుడు పెద్దవాళ్ళు, అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు కలిసి చేసుకోవచ్చు, తప్పేం లేదు. కులాంతర వివాహం కానీ మతాంతర వివాహం కానీ ఇవన్నీ ఏది తప్పు అయితే కాదు. అర్థమైందా? తప్పు ఏం కాదు, ఎందుకంటే మనిషిని ప్రేమిస్తున్నాడు. ఒకటి మాత్రం నమ్మాల్సింది ఆడవాళ్ళు ఏంటంటే ఈ లవ్ జిహార్ అనే దాన్ని అసలు వాళ్ళు ట్రాప్ లో పడకుండా మనమే సెల్ఫ్ రెస్పెక్ట్ గా మనం బతకాలి. మనం ఎవరితో ఇంటరాక్ట్ కాకూడదు. అంతేనా గురుగారు? అంతే. థ్యాంక్ యూ. జై మాత. చాలా బాగా చెప్పారు.